అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ కాబోతా ఉంది. ఒక కీలకమైనటువంటి లీడర్ బీఆర్ఎస్ పార్టీలోకి పోబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. కాంగ్రెస్ పార్టీకి ఆ సీనియర్ లీడర్ రాజీనామా చేయబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను కూడా దాదాపు 2-3 వీడియోలు చేసిన. ఒకే ఒక్క లీడర్ రాజీనామా చేస్తే ఆ లీడర్తో పాటు వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్కి రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నారు. మ్యాక్సిమం ఆ సీనియర్ లీడర్ కాంగ్రెస్లో ఉండడానికి రెడీగా లేడు, పార్టీకి రాజీనామా చేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. ఆ లీడర్ ఎవరు? ఆ లీడర్ ఎందుకు రాజీనామా చేద్దాం అనుకుంటున్నాడు? ఆ లీడర్కి వచ్చినటువంటి బాధ ఏంది? డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్, ఇక టాపిక్లోకి పోతే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమైండు అనేది వినబడుతున్నటువంటి చర్చ. జీవన్ రెడ్డి గత నెలల నుండి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లతోటి మాట్లాడుతున్నాడు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే పైన ఫైట్ చేస్తున్నాడు. ఈ ఎమ్మెల్యే ఏమో బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఆగం పట్టిస్తున్నాడు. రకరకాలుగా జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది చేస్తున్నాడు. ఈ జగిత్యాలలో సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఈ సంజయ్ కుమార్ అనే వ్యక్తి ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కూడా ఈయనే ఎమ్మెల్యే ఉన్నాడు. మరి మా పరిస్థితి ఏంది? ఆ రోజు మమ్మల్ని సంజయ్ కుమార్ ఇబ్బంది పెట్టిండు, ఈ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మమ్మల్ని ఇదే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అసలు మా పరిస్థితి ఏందో మాకు అర్థమైతలేదు, అసలు ఈ జగిత్యాలలో రాజకీయం ఏందో మాకు అర్థమైతలేదు అని చెప్పి పాపం జీవన్ రెడ్డి అన్న బాగా బాధపడుతున్నాడు. జీవన్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో మాట్లాడిండు, డిస్కస్ చేసిండు, మంత్రులతో మాట్లాడిండు, ముఖ్యమంత్రితో మాట్లాడితే వాళ్ళు ఎవరు కూడా పట్టించుకునేటటువంటి కార్యక్రమం చేస్తలేరు, వాళ్ళు ఎవరు కూడా మాట్లాడే కార్యక్రమం చేస్తలేరు. ఆఖరికి హైకమాండ్ దాకా కూడా జీవన్ రెడ్డి అన్న బోనికి రెడీ అయిండు, కానీ హైకమాండ్ కూడా పెద్దగా స్పందించేటటువంటి కార్యక్రమం చేయలే. ఇక ఇవన్నీ వద్దు, ఈ పార్టీలో ఉండడానికి నేను రెడీగా లేను అని చెప్పి ఆఖరికి జగిత్యాల జీవన్ రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. జగిత్యాలలో జీవన్ రెడ్డి రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వందలాది మంది రాజీనామా చేయడానికి రెడీ అవుతా ఉన్నారు. సో మ్యాక్సిమం జగిత్యాలలో జీవన్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఏం జరుగుతుంది అనేది నేను చాలా క్లియర్గా చెప్తా. అంతకంటే ముందు ఫస్ట్ ఒకసారి ఈ వీడియో చూడండి, జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు ఒక్కటి బాబు, ఏ అంశమైనా కానీ మీకు తెలియకుండా ఇది జరగదు, ఈ అంశం మీకు తెలియకుండా ఇది జరగదు. సరే, నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డనాడే చెప్పాను, అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డనాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఆల్రెడీ చెప్పాను. అంతే తప్పేది అవుతుంది, దాని ఫర్దర్ ఇంతవరకు ఏం మూమెంట్ లేదు. చూద్దాం, లెటర్స్ సి. ఏది ఉన్నా కానీ ఏది అవుతుందో మా మిత్రులు ఉన్నారు, మీరు ఉన్నారు, సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకున్నా మీ ద్వారానే వెలువడు. థ్యాంక్ యూ. విన్నారు కదా, ఇండైరెక్ట్ హింట్ ఇస్తున్నాడు. ఏమని? కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి నేను రెడీ లేను, కానీ ఆలోచిస్తున్నా, ఇంకా ఆలోచనలో ఉన్నా, కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నా, కొంతమందితో మాట్లాడుతున్నా, అంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోబోతున్నా అని చెప్పి చెప్తున్నాడు. మరి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే జగిత్యాలలో పరిస్థితి ఏంది? జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి దూరం అయితే ఏ పార్టీలో చేరే అవకాశం ఉండొచ్చు? ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే వాస్తవానికి జగిత్యాల రాష్ట్ర రాజకీయాలు ఎట్లున్నాయో చూద్దాం. జగిత్యాలలో రాజకీయం ఎట్లుందంటే, జగిత్యాల కాన్స్టిట్యున్సీ, జగిత్యాలలో బీఆర్ఎస్, కాంగ్రెస్, తర్వాత బీజేపీ. ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే, ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి గెలిచిండు. ఈ సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఈయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతా ఉన్నాడు ప్రస్తుతం. అయితే
ఈ సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అంశం. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయనే ఎమ్మెల్యేగా ఉంటుండే. అయితే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంజయ్ కుమార్ తన ఆస్తులు కాపాడుకోవడానికో తనను తాను కాపాడుకోవడానికో ఆయన బీఆర్ఎస్ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. అయితే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఉన్నాడు కదా, మరి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ చూపిస్తే ఇక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ జీవన్ రెడ్డి పరిస్థితి ఏంది? మరి జీవన్ రెడ్డి ఇబ్బంది పడతాడు కదా. ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సంజయ్ కుమార్ ఓవర్ యాక్షన్ చేసిండు. ఈ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే సంజయ్ కుమార్ ఓవర్ యాక్షన్ చేస్తే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పరిస్థితి ఏంది? ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఈ రోజుకి సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఈ రోజుకి జీవన్ రెడ్డి క్యాడర్ను సంజయ్ కుమార్ అనేటటువంటి ఎమ్మెల్యే జగిత్యాలకు సంబంధించిన వ్యక్తి ఇబ్బంది పెడతా ఉన్నాడు. అది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నచ్చట్లేదు. గట్టట్ల పార్టీ మారుతారు, పార్టీ మారిన వాళ్ళని ఎట్లా తీసుకుంటారు అనేది జీవన్ రెడ్డి వర్షన్. దీంట్లో ఇంకోటి ఏంది, భారతీయ జనతా పార్టీ నుండి శ్రావణి అని చెప్పి ఒక ఆమె ఉంది. శ్రావణి అనుకుంటా ఆమె పేరు, బోగు శ్రావణి అనుకుంటా ఆమె ఉంది. ఆమె భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి వ్యక్తి. అయితే బీజేపీ ఫుల్ ప్యాక్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఓకే, బీఆర్ఎస్ పార్టీ నుండి మరి సంజయ్ కుమార్ ఉన్నాడో ఆయనతో లేడో అనేది ఇప్పటిదాకా తెలియదు. అయితే మరి జీవన్ రెడ్డి కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే జీవన్ రెడ్డి అడుగులు ఎటుపడవచ్చు అంటే మ్యాక్సిమం బీజేపీకి రాకపోవచ్చు. ఒకవేళ సంజయ్ కుమార్ బీజేపీకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి మహిళా లీడర్ సైడుకు జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మహిళా లీడర్ సైడుకు జరగదు కాబట్టి ఆమె బలంగా ఉంది కాబట్టి జగిత్యాలలో బోగు శ్రావణి జగిత్యాలలో క్యాడర్ భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి ఆమె రాబోతున్నటువంటి ఎన్నికలలో మంచి గట్టి పోటీ ఇవ్వచ్చు. కాబట్టి శ్రావణి గారు వెనుకకి జరిగే అవకాశం లేదు. జీవన్ రెడ్డి అన్న భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ లేదు. మరి జీవన్ రెడ్డి అన్న ఎటు పోతాడు? జీవన్ రెడ్డి అన్న చూపులు ఎటువైపు ఉన్నాయి? మరి జీవన్ రెడ్డి అన్న కాంగ్రెస్ నుండి రాజీనామా చేస్తే ఏ పార్టీలో పోయే అవకాశం ఉండొచ్చు అంటే బీఆర్ఎస్ పార్టీలోకి పోయేటటువంటి అవకాశాలు సుమారు 80% కనబడుతున్నాయి. 80% జీవన్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి పోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నన్ను పట్టించుకుంటలేదు అనేటటువంటి ఆలోచనతోటి ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండనుకో, కాంగ్రెస్ క్యాడర్ సుమారు 80% ఖాళీ అయిపోతుంది. 80% కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఖాళీ అయిపోతుంది. వందలాది మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు కార్యకర్తలు జీవన్ రెడ్డి వైపు ఉంటారు. జీవన్ రెడ్డి ఏ పార్టీలో పోతే ఆ పార్టీలోకి వస్తారు. జీవన్ రెడ్డికి అంత బలమైనటువంటి క్యాడర్ ఉంటుంది జగిత్యాలలో. అయితే మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా సంజయ్ కుమార్కి బలంగానే ఉంటుంది. అయితే ఈ సంజయ్ కుమార్ అనే వ్యక్తి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చింది కదా, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు, సంజయ్ కుమార్తో కలిసి పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ ఉందో దీంట్లోకి జీవన్ రెడ్డి వచ్చేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, మీరు ఒకసారి వింటే. కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే ఈ సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కదా, ఈయన ఏం చేసిండు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు కదా. అప్పుడు ఏమైంది, బీఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పుడు ప్రస్తుతం ఎవరు లేరు అక్కడ జగిత్యాల నుండి, నోబడీ ఈజ్ దేర్. అయితే ఈ సంజయ్ కుమార్ కాంగ్రెస్లోకి వచ్చినాక సంజయ్ కుమార్ కాంగ్రెస్లోనే ఉన్నాడు, జీవన్ రెడ్డి కాంగ్రెస్లోనే ఉన్నారు. రేపటి రోజు 2028లో ఎన్నికలు వస్తే సంజయ్ కుమార్కి ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇయ్యరు, ఎందుకంటే నేను పార్టీ మారింది కాబట్టి. మరి సంజయ్ కుమార్కి కాంగ్రెస్ పార్టీయే బీఫామ్ ఇవ్వాలి, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి 2028లో. మరి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ జీవన్ రెడ్డి పరిస్థితి ఏంది? అప్పుడు జీవన్ రెడ్డి ఏం చేస్తాడు అంటే ఆయన ఖాళీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాడు. బీఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. టికెట్ ఇస్తే జీవన్ రెడ్డి బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల కాంగ్రెస్ జీవన్ రెడ్డి కనుక బీఆర్ఎస్లోకి పోతే కాంగ్రెస్ మొత్తం ఖాళీ అయ్యి జీవన్ రెడ్డి తోటి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యేటటువంటి అవకాశాలు బలంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమవుతా ఉన్నాడు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని పెంచుకునేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ హ్యాండ్ ఇచ్చింది, సొంత పార్టీ హ్యాండ్ ఇచ్చింది. ఇలా అధికార పార్టీ పట్టించుకునే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. మంత్రులు చెప్తే వింటలేరు, మంత్రులతో మాట్లాడితే వాళ్ళు పట్టించుకుంటలేరు. మరి ఏం చేస్తాడు? మన ధర్మపుర అరవింద్ అన్న చెప్తున్నాడు,
జీవన్ రెడ్డిని చూస్తుంటే బాధ అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. వాస్తవానికి ఇబ్బంది అనిపిస్తున్నది, వాస్తవానికి బాధ అనిపిస్తున్నది. ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే పాపం చాలా సీనియర్ లీడరు, పాదయాత్ర చేసిండు, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేసిండు. అలాంటి లీడర్ని పక్కన పెట్టి ఆయన ఎవరో అసలు సంబంధం లేని వ్యక్తి, సంబంధం లేనటువంటి వ్యక్తి ఆయనను పట్టుకొచ్చి దీంట్లో పెట్టింది. ఏది కాంగ్రెస్ పార్టీలో. పోనీ రేవంత్ రెడ్డి అయినా మంత్రులైనా ఒక్క స్టేట్మెంట్ ఇస్తారా? ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి. ఎవరు సంజయ్ కుమార్ అనే వ్యక్తి కాంగ్రెస్కి సంబంధం లేదు, ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి లేడు అని ఒక్క స్టేట్మెంట్ మంత్రులు ఇవ్వండి చూద్దాం. ఇస్తలేరు. ఇదే సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు కదా. మరి ఇదే సంజయ్ కుమార్ గాంధీ భవన్కి ఎందుకు పోయిండు? గాంధీ భవన్లో ఏం పని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి? మరి పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో ఏ ఎమ్మెల్యే కూడా గాంధీ భవన్కి పోలేదు కదా. మరి సంజయ్ కుమారే ఎందుకు పోయిండు? మరి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటిదాకా అధికార పార్టీ ఆఫీస్లోకి పోలేదు కదా. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా ప్రతిపక్ష పార్టీ ఆఫీస్లోకి పోలేదు కదా. మరి సంజయ్ కుమార్ ఎట్లా పోయిండు అంటే సంజయ్ కుమార్ బీఆర్ఎస్లో ఉన్నాడా, కాంగ్రెస్లో ఉన్నాడా తెలంగాణ సమాజానికి అర్థమైపోతుంది. అందుకే జీవన్ రెడ్డికి నచ్చలేదు. అందుకే జీవన్ రెడ్డి వద్దు నాకు ఈ పదవి అంటున్నాడు. వద్దు, నేను ఉండలేను, నా వల్ల కాదు, నాకు అసలు ఏదొద్దు నాకు అంటున్నాడు. అసలు ఈ జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీలో నేను ఉండలేను, ఇది జీవన్ రెడ్డి వర్షన్. సో మ్యాక్సిమం జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అయిపోయిండు. నాకు తెలిసి ఇంకో 5-6 రోజులలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేస్తాడేమో. ఆల్రెడీ డిస్కషన్స్ నడుస్తున్నాయట. వాళ్ళ క్యాడర్ కూడా వద్దన్నా మనకు వెళ్ళిపోదామని చెప్తున్నారట. మరి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తే పక్కా బీఆర్ఎస్ వైపే అడుగులు ఉండొచ్చు అనేది వినబడుతున్న చర్చ. జీవన్ రెడ్డి మ్యాక్సిమం కేసీఆర్తో కేటీఆర్తో టచ్లో ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. మరి ఇది ఎంతవరకు కొనసాగుతుంది, ఎంతవరకు నిజం, ఎంతవరకు ముందుకు పోతారు, ఏం జరగబోతుంది అనేది ఇంకా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి బలమైనటువంటి లీడరు, గట్టి లీడరు. సో జగిత్యాలలో చాలా ఇంపాక్ట్ లీడరు, చాలా అద్భుతమైనటువంటి లీడరు, సౌమ్యంగా ఉండే వ్యక్తి, మంచిగా మాట్లాడే వ్యక్తి, ఎవరితో తగాదాలకు పోడు, గొడవలకు పోడు, ఇబ్బందులకు పోడు. ఆయన పాలిటిక్స్ ఏదో ఆయన చేసుకునేటటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని పెద్ద ఆయనను పాపం రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా ఆయనను వేధిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ. ఎవరండి సంజయ్ కుమార్? హూ ఈజ్ సంజయ్ కుమార్? పార్టీ మారినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ఎంకరేజ్ చేయడం ఏంది? బీఆర్ఎస్లో గెలిచినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి రకరకాలుగా ఆయనను ఏదో రకంగా వాడుకోవడం ఏంది? మరి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పరిస్థితి ఏంది? ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంది? వాళ్ళు ఎటు పోవాలా, ఏం చేయాలా? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. మ్యాక్సిమం జీవన్ రెడ్డి జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. ఖాళీ అవ్వడమే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 100,000 మంది రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారు జగిత్యాలలో. ఇదే జరగబోతుంది, జరుగుతుందేమో కూడా. నేను ఎందుకు ఈ వీడియో 2-3 నెలల క్రితం కూడా చేసిన. జీవన్ రెడ్డి ఎంతో తేడా కొడుతుంది, ఆయన ఏటో పోయేటట్టున్నాడు, బీఆర్ఎస్ కన్నా బీజేపీ కన్నా, ఆయన కాంగ్రెస్లో ఉండడు అని చెప్పిన నేను. మ్యాక్సిమం ఇప్పుడు జీవన్ రెడ్డి వీడియో చూసినాక మీకు అర్థమైంది కథ. పోయేటట్టే ఉన్నాడు, పార్టీలోకి వెళ్ళి ఉండే అవకాశం లేదేమో అనిపిస్తుంది ఆ వీడియో చూస్తే. ఒక క్లారిటీ వస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి.